అభిషేకిస్తే దాగి ఉంచగలిగింది ఎవరండి? నమ్మిన వారు హల్లెలూయా చెప్తారా? ఈరోజు దేవుని అభిషేకం ఉందా? దేవుని మహిమ మీ పైన ఉందా? ఈరోజు మనం అందరం అంటూ ఉంటాం కదా నేరాలు, ఇదిగో వాళ్ళ వల్లనే నాకు ఎక్స్పోజర్ రావట్లేదండి, వాళ్ళ వల్లనే నన్ను ఎవరు గుర్తించట్లేదండి, నో బడీ ఈజ్ రికగ్నైజింగ్ మీ. వారి వల్ల వీరు. ఇఫ్ యూ ఆర్ గుడ్ అట్ యువర్ వర్క్ అండ్ ఇఫ్ దర్ ఇస్ గాడ్స్ గ్లోరీ అపాన్ యువర్ లైఫ్, దేవుని మహిమ మీ పైన ఉన్నట్లయితే, మీ పనిలో మీరు నైపుణ్యత కలిగిన వారైతే, మీరు కష్టపడే వారైతే ఎవరు గుర్తించకుండా ఉంటారండి? నో బడీ కెన్ హైడ్ యూ, నో బడీ కెన్ హైడ్. ఎవ్వరు మిమ్మల్ని దాచిపెట్టలేరు. దేవుని మహిమ, దేవుని అభిషేకం మీ పైన ఉంటే. ఈరోజు చాలా మంది వి ఆల్వేస్ ట్రై, వెన్ కెన్ యూ టేక్ అప్ యువర్ ఓన్ కాజ్ అండ్ సే, అవును నా వల్లనే, నా లేజినెస్ బట్టే, నా ఆత్మీయ సోమరితనం బట్టే, నా నిర్లక్ష్యతను బట్టే, నాకు నైపుణ్యత లేదు, ఐఎమ్ నాట్ డూయింగ్ ఇనఫ్ రీసెర్చ్, ఐఎమ్ నాట్ వర్కింగ్ ఇనఫ్, ఐఎమ్ నాట్ వర్కింగ్ హార్డ్ ఎనఫ్, ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ దట్ ఐ హ్యావ్ టు డూ. ఇంతసేపు వీరు వారు కాదు, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని అనగదొరకొచ్చేమో, కానీ దేవుని సమయం వస్తే, దేవుడు మీకు సమయం, మీ సమయం కానీ ముందుకు వచ్చింది అనుకోండి, ఎవరు మిమ్మల్ని దాచిపెట్టలేరు. మీ అక్క చెల్లెలు లేకపోతే మీ అన్నదమ్ములు మిమ్మల్ని అనగదొరకాలని ప్రయత్నిస్తారు. బట్ ఇఫ్ గాడ్స్ అనాయింటింగ్, ఇఫ్ గాడ్స్ గ్లోరీ ఇస్ అపాన్ యూ, నో బడీ కెన్ హైడ్ యూ. అర్థమైందండి? ఈరోజు చాలా మంది we have to stop making excuses and stop blaming. వీరి వల్ల, వారి వల్ల, వీరి వల్ల, వారి వల్ల ఎంతసేపు వేలెత్తి చూపిస్తుంటారు. మరి మీరు ఏం చేస్తున్నారు? వాట్ ఆర్ యూ డూయింగ్? మీరేం చేస్తున్నారు? మీరు చేయాల్సింది చేస్తున్నారా? మీరు మీ గుండె పైన చేసుకొని మీరు ప్రశ్నించుకుంటే, ఎస్ ఐ వాజంట్ అప్ టు ద మార్క్, ఐ డి నాట్ గివ్ మై 100%. వీళ్ళు వాళ్ళు కాదు, నువ్వు చేయాల్సిందంతా చేసి, ఆయన వాక్యంలో ఉంటుంది కదా, మేము చేయాల్సిందంతా చేసి చేతులు కట్టుకొని దేవుని ఎదుట అంట, నిష్ప్రయోజనమైన జనులమయ్యా, దాసులమయ్యా, నీకు అంగీకారంగా ఉన్నామా లేదా అనేసి, చేయవలసిందే చేసామయ్యా, నీకు అంగీకారంగా ఉన్నామా లేదా అని తగ్గింపుతో, ఎంతో దీనత్వంతో ఆయన ముందు నిలబడాలంట. నిష్ప్రయోజకులు మనం. వీ డూ ఆల్ దట్ వీ హ్యావ్ టు, and yet it is God's hand that will raise us up. మనం చేసినంత చేస్తాం, మళ్ళీ ఆయన ముందు తగ్గించుకొని ఉండాలంట. దేవా, నేను ప్రయత్నించాను, నేను ప్రయాసపడ్డాను, నేను కష్టపడ్డాను, కానీ నేను నీ దాసుడిని, నువ్వు దేవా హెచ్చిస్తే హెచ్చించయ్యా, నువ్వు నన్ను ఇంకా ఈ స్థితిలో ఉంచాలని నువ్వు ఆశపడు, I'll be there Lord, happily I'll stay, but I am doing the best I can అని మీరు చెప్పగలుగుతారా? ఇనఫ్. ఇంతవరకు నేరాలు మోపింది అపవాది పైన నేరాలు మోపాము, మనుషుల పైన నేరాలు మోపాము. ఇప్పుడు మనల పైన మనము పరీక్ష చేసుకుందాం, నిజంగా నేను చేయాల్సింది చేశాను. మార్కు సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. ఆయన అక్కడి నుండి లేచి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవరికిని తెలియకుండవలెనని కోరెను గాని ఆయన మరుగై ఉండలేకపోయెను. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, జీసస్ హ్యాడ్ క్లియర్ సెన్స్ ఆఫ్ హిస్ మిషన్. హీ న్యూ హీ వాజ్ గోయింగ్ టు బి కాంట్రవర్షియల్. అందరికి విరుద్ధంగా మాట్లాడతాడని తెలుసు, అందరి ద్వారా లైక్ చేయబడడు అని తెలుసు, అందరూ ఇలాగా ఆయనని మెచ్చుకోరని తెలుసు. బట్ డిడ్ జీసస్ చేంజ్ హిమ్సెల్ఫ్? అంటే ఎక్కడైనా యేసు ప్రభు మార్చుకున్నాడు అని ఉందా అండి? ఆయన స్వభావం మార్చుకున్నాడు, ఆయన ప్రవర్తన మార్చుకున్నాడు, ఆ పరిస్థితుల్ని సంతోష పెట్టడానికి ఆయన గురిని మార్చుకున్నాడు, గమ్యాన్ని మార్చుకున్నాడు అని ఉందా? హీ డోంట్ చేంజ్. అందుకని ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాడు, డూ యూ నో వాట్ యువర్ మిషన్ ఇస్? మీ గమ్యం ఏంటో, మీ ఉద్దేశం ఏంటో, మీ జీవిత ఉద్దేశం ఏంటో, దేవుని చిత్తం ఏంటో మీకు తెలిసినట్లయితే మీరు ఎవ్వరి కోసమో మార్చుకోరు. నమ్ముతారా? యూ విల్ నాట్ చేంజ్, బికాస్ హీ న్యూ హీ వాజ్ నాట్ గోయింగ్ టు బీ లైక్ బై ఎవ్రీబడి. అందరూ ఆయనని ప్రేమించారని తెలుసు, అందరూ ఆయనని సహించేవారని తెలుసు. అన్నీ తెలిసి కూడా ఆయన ఏం చేశాడంటే, he did not change himself just to fit in. I'm telling you, if Jesus himself didn't try to prove himself or show himself how mighty he was, మనం ఎందుకు ప్రయత్నిస్తూ ఉంటాము? నాకు కూడా తెలుసు ఈ స్కిల్, నాకు కూడా తెలుసు ఈ టాలెంట్, లేకపోతే నేను పాడగలను. నేను అంటున్నాను ఇందాక చెప్పినట్టు, నిజంగా దేవుని మహిమ మీ పైన ఉన్నట్లయితే ఎవ్వరు మిమ్మల్ని మరుగు చేయలేరు. యూ డోంట్ హ్యావ్ టు ట్రై టు ప్లీజ్ ఎవ్రీబడి. మిమ్మల్ని వెంబడించేవారు మిమ్మల్ని వెంబడిస్తారు, మిమ్మల్ని అసహించుకునేవారు అసహించుకుంటారు. మీరు ఎంత మారినా, ఎంత మంచిగా మారినా, వారి ఒపీనియన్ మీ ఎడల మారదు. సో యూ డోంట్ హ్యావ్ టు కీప్ చేంజింగ్ జస్ట్ బికాజ్ యూ బీ నైస్ అండ్ ఆల్. వాళ్ళ ఒపీనియన్ మారనే మారదు. అందుకనే దేవుడు చేస్తున్నట్టు మిమ్మల్ని ఎక్కడ నాటాడో, ఏ స్థితిలో ఉన్నారో అక్కడ మీరు వర్ధిల్లాలనేది దేవుని ఇష్టం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 14వ వచనం. ఎవడైనను మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటనైనను ఆ పట్టణమైనను విడిచిపోవునప్పుడు
మీ పాదధూళి దులిపివేయుడి. అందరం కలిసి చదువుదామండి. ఇఫ్ యూర్ ఇన్ అ స్ట్రగుల్ ఆఫ్ బీయింగ్ ఆల్వేస్ బీయింగ్ జడ్జ్డ్, అందరి ద్వారా విమర్శించబడుతూ, లేకపోతే తీర్పు తీర్చబడే స్థితిలో ఉన్నట్లయితే, లేకపోతే ఏదో మాటలు పడుతున్నట్లయితే మీ పైన, మీరు అనుకోవాల్సింది ఏంటి తెలుసా? ఎవడైనాను మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమైనను విడిచిపోనప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి. అంటే ఇది ఏదో మీరు తప్పు చేసి దాన్ని అలాగ దులిపి వేసుకోండి అనట్లేదండి. మీరు నిజాయితీగా ఉన్నారా? మరలా కమింగ్ బ్యాక్ టు ద ప్రిన్సిపల్స్, మీరు నిజాయితీగా ఉన్నారు? మీ మనసాక్షి శుద్ధిగా ఉందా? మీరు దేవుని మహిమ కోసం చేస్తున్న కార్యాలు వారు తప్పుగా తీసుకున్నట్లయితే ఇట్ ఈస్ నాట్ యువర్ ప్రాబ్లం. మీరు దేవుని మహిమార్థమై చేస్తున్నారు. మీ ఉద్దేశం ఆ దేవుని మహిమ కోసం అంటే, ఓహో నువ్వు ఫేమ్ కోసం చేస్తున్నావా, ఓహో నీకు గుర్తింపు రావాలని చేస్తున్నావు అని అంటారు మనుషులు. వారు అనంత మాత్రాన మీ హృదయం సరిగ్గుందా, ఐఎమ్ డూయింగ్ దిస్ ఫర్ గాడ్స్ గ్లోరీ అని మీరు నమ్మినట్లయితే పాదధూళి దులిపివేసినట్టు మీరు దులిపివేసుకోవాలంట. లార్డ్ యు నో వాట్ ఐఎమ్ డూయింగ్, లార్డ్ యు నో ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ యువర్ గ్లోరీ లార్డ్. దేవుడు వాడుకోవాలంటే ఆపగలిగింది ఎవరు? దేవుడు తెరిచిన తలుపుని ఎవరు మూసివేయగలుగుతారు? దేవుడు మూసిన తలుపుని ఎవరు తెరవగలుగుతారు? దావీదు ఎక్కడో దాగి ఉన్నాడంట. 7 ఉన్నారు అక్కడ, 6 అన్నలు ఉన్నారు అక్కడ. అంతమంది ఉన్నప్పటికీ దాగి ఉన్న దావీదుని తీసుకొచ్చి దేవుడు అభిషేకించాడు. ఈరోజు యూ డోంట్ హ్యావ్ టు పుష్ యువర్ సెల్ఫ్ టు ద ఫ్రంట్. అట్ ద సేమ్ టైమ్ జస్ట్ బికాస్ సంబడి ఈజ్ స్టాపింగ్ యూ డోంట్ సే బ్లేమ్, వాళ్ళ వల్ల నేను అనగదొరకబడి. నో బడీ కెన్ స్టాప్ యూ. ఐఎమ్ ఓన్లీ టెల్లింగ్ యూ వన్ మోర్ థింగ్. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు హీ డిడ్ మోర్ బట్ హీ ఆస్క్డ్ లెస్. అర్థమవుతుందండి? సూచక్రియలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు, అద్భుత కార్యాలు చేశాడు, వింతైన కార్యాలు చేశాడు. కానీ ఎప్పుడైనా వచ్చి నన్ను గుర్తించు అన్నాడా? ఇంకేం చెప్పేవాడు? అందరికి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చేవాడు. ఏంటి ఆ ఇన్స్ట్రక్షన్? నా గురించి చెప్పకే, నేను ఇక్కడ ఉన్నానని చెప్పకే, ఈ అద్భుతం నేను చేశానని చెప్పకే అని చెప్పేవారు. కానీ ఎంత దాగి ఉండాలన్నప్పటికీ ఇట్ స్ప్రెడ్ లైక్ ర్యాపిడ్ వైల్డ్ ఫైర్ లాగా, ఒక మంటలాగా అలాగ విస్తరించిందంట. ఆయన పేరు, ఆయన ప్రఖ్యాతి అలాగ విస్తరించిందంట. సో ఐఎమ్ అగైన్ టెలింగ్ యూ ఆర్ సేయింగ్, నన్ను వాళ్ళ కాళ్ళతోటి నన్ను త్రొక్కేస్తున్నారండి, నన్ను పైకి రానియట్లేదు అంటే, దేవుడు మీ పైన ప్రణాళిక, మీ ఎడల ప్రణాళిక కలిగి ఉంటే తెలుసా ఏం చేస్తారు తెలుసా అండి? వాళ్ళ కాళ్ళని కూడా తొక్కేసి, వాళ్ళ కాళ్ళని ఇరగొట్టి మిమ్మల్ని పైకి ఎత్తగలిగిన దేవుడు అని నమ్మిన వారు హల్లెలూయా చెప్తారా? If you are saying that they are putting their leg upon me, they're stamping me, they're crushing me, అంటే God will break that leg to honor you. God will do that. అందుకనే దావీదు జీవితంలో చూస్తాము, సౌలు అడ్డంగా ఉన్నాడు, సౌలు రానియట్లేదు, ఎంత ప్రయత్నించాడో ఆ స్థానం కొట్టుకొని పోతున్నాడు, ఎగబడుతున్నాడు ఆ స్థానము పోగొట్టుకోద్దని. ఆఖరికి ఆయనకే విరక్తి వచ్చి ఆయనే ఇంకా ఓడిపోయిన స్థితిలో ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుడు దేవుడు దావీదుని హెచ్చించాడు. Nobody can block you if God chooses to use you. That's wonderful కదండి? Nobody can block you if God chooses to use you. దేవుడు మిమ్మల్ని వాడుకోవాలని ఆశపడుతుంటే ఎవ్వరూ మిమ్మల్ని అనగద్రొక్కలేరు. ఇనఫ్ ఆఫ్ ఎక్స్క్యూజెస్. ఇది చాలు, ఇది ఇంకా వీరి వల్లనే, వారి వల్లనే, వారి వల్లనే, వీరి వల్లనే అని చాలు. రియల్ గ్లోరీ కెనాట్ బి హిడెన్. నిజమైన దేవుని మహిమ దాగి ఉండలేదు, మరుగు చేయబడలేదు. ఈరోజు దేవుని పరిచర్య చేయాలని ఆశతో ఎంతో మంది ఉన్నారు. ఐఎమ్ టెల్లింగ్ యూ, మొట్టమొదటిగా హృదయ శుద్ధి, మనస్సాక్షి కాపాడుకోవడము, దేవునితో సరిగ్గా ఉండటము, ఇతరులతోటి సరిగ్గా ఉండి, ఇవన్నీ ఉండి మీరు పడాల్సిన ప్రయాసం, మీరు చేయాల్సిన కష్టము, చేయాల్సిందంతా చేసిన తర్వాత ఐ ఛాలెంజ్ యూ, మీకు ఒక సవాల్ ఇస్తానండి. దేవుడు మిమ్మల్ని ఘనపరచకుండా ఉండలేడు. నమ్మిన వారు హల్లెలూయా అని చెప్తారా? హల్లెలూయా. ఆల్ దట్ వీ హ్యావ్ టు డూ ఇస్, నిజంగా ఏం చేయాలంటే, యేసయ్యలో నేను దాగి ఉన్నానా? యేసయ్యలో దాగి ఉంటే యేసయ్య నన్ను సమయం వచ్చినప్పుడు ఎత్తి చూపిస్తాడు. చాలా మంది ఎత్తి చూపించబడటం కోసము నన్ను వాడుకో అంటున్నారండి. దయచేసి అట్లాగా ప్రార్థన చేస్తే దేవుడు ఎప్పుడు ఆలకించాడు. ఈరోజు మనం అందరం అంటాము, దేవా నన్ను వాడుకుంటే అందరూ నన్ను చూస్తారు, అందరూ నన్ను మెచ్చుకుంటారు, నాకు వ్యూస్ వస్తాయి, నాకు లైక్స్ వస్తాయి, నాకు ఫాలోవర్స్. ఇవి కాదండి దేవుడు ఇఫ్ యు ఆర్ థింకింగ్ ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారంటే దేవుడు బలంగా వాడుకుంటున్నాడు, 50 మంది ఫాలోవర్స్ ఉన్నారంటే తక్కువ వాడుకుంటున్నాడు. నో. ఆ 50 మంది ఫాలోవర్స్ ఉన్న వారు దేవుడికి ఇంకా దగ్గరగా ఉన్నారేమో జాగ్రత్త. దేవుడికి ఇష్టమైన మనుషుడేమో జాగ్రత్త. It is not how many people follow you that makes you think that, oh, he's a big servant of God. No. It's not about the followers. It's not about the likes. It's not about how many people like you or tell something nice about you. No. Are you hidden in God? దేవుడు మిమ్మల్ని మెచ్చుతాడా? దేవుడు మిమ్మల్ని క్రష్ చేస్తే మీకు ఓర్పు ఉందా?
దేవుడు మిమ్మల్ని ఎంతగా దంచిన దేవా నన్ను వాడుకో అని చెప్పగలుగుతారా? ఈరోజు దేవుని కోసం వాడబడాలని ఉందా? డోంట్ ఎక్స్పెక్ట్ ఫర్ ప్లాట్ఫామ్స్, డోంట్ ఎక్స్పెక్ట్ ఫర్ రికగ్నిషన్ ఆర్ ఫేమ్ ఆర్ నేమ్ ఆర్ ఎవ్రీబడి క్లాపింగ్ ఫర్ యూ, బికాస్ ద ఫస్ట్ థింగ్ దట్ విల్ హ్యాపెన్ టు యూ ఇస్ యూ విల్ బీ అటాక్డ్. యూ హ్యావ్ టు బీ, ఎంత తెగించాలంటే నేను హతసాక్షి అవ్వడానికి సిద్ధమే. మరలా చెప్తున్నాను, శారీరకంగా మాత్రమే కాదండి, ప్రతిరోజు హతసాక్షులు, ప్రతిరోజు దేవుని కోసం ఏదైనా చేయాలని మీరు ప్రయత్నిస్తే చాలు, మానసికంగా దాడి చేస్తాడు, మనుషుల ద్వారా దాడి చేస్తాడు, శారీరకంగా దాడి చేస్తాడు, ఏదో ఒక రీతిగా దాడి చేస్తాడు. కానీ మనం పరీక్షించుకోవాలి, నేను దేవునితో సరిగ్గా ఉన్నానా?